నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మహావిశాఖలో భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరిగిన క్రైస్తవుల క్రిస్మస్ వేడుకలు. జీసస్ బోధనలు తెలియజేసి క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరిన సంఘ పెద్దలు, పాస్టర్లు. అమరావతి వెంకటపాలెంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొని వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి చౌహాన్. సిపిఎం నేత అప్పలనాయుడిని పిడి యాక్ట్పై అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జగదాంబ కూడల్లో ధర్నా చేపట్టిన సిపిఎం నేతలు. మత్స్యకారులకు మద్దతుగా బల్క్ డ్రగ్ కు వ్యతిరేకంగా పోరాడితే పిడి యాక్ట్ పెట్టి అరెస్టు చేయడంపై మండిపడ్డ సిపిఎం నాయకులు. నగరంలో ఆసిల్మెట్ట రామా టాకీస్ రోడ్లో అట్టహాసంగా ప్రారంభమైన రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించి గృహోపకరణాలు పరిశీలించి అభినందించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. మహావిశాఖలో క్రిస్మస్ వేడుకలు క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. క్రైస్తవులు చర్చిలకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చిలు ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు క్రీస్తు విశ్వాసులను భక్తి సాగరంలో ముంచెత్తాయి. పాస్టర్లు క్రీస్తు బోధనలు వినిపించి క్రిస్మస్ సందేశాన్ని క్రైస్తవులకు వినిపించారు. చర్చిల వద్ద శాంతాక్లాజులు చిన్నారులకు కానుకలిచ్చి వారిని ఆనందింపచేశారు. మహావిశాఖలో అన్ని చర్చిలు ఉదయం నుంచి క్రైస్తవుల ప్రార్థనలు, భక్తి గీతాలు, ఆలాపనలతో మారుమ్రోగాయి. జీసస్ క్రీస్తు జన్మించే మానవాళికి మార్గం చూపిన మహనీయుడని పాస్టర్లు తెలిపారు. జీసస్ బోధనలు ఆచరిస్తూ ఆ రక్షకుడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు. క్రీస్తు జన్మ దినోత్సవ సందర్భంగా క్రిస్మస్ యొక్క శుభములు, దీవెనలు, ఆశీస్సులు మీ అందరికీ అందిస్తూ ఉంటున్నా. మేము ప్రస్తుతానికి జగదాంబ కూడలో ఉంటున్న చింటి లూథరన్ చర్చి పెద్ద చర్చిలో నేను ప్రధాన యాజకులుగా పనిచేస్తూ ఉంటున్నాను. కనుక మిగిలిన ఇద్దరు యాజకులు ఉన్నారు. ఈ దినమున ప్రపంచానికి ఇది పర్వదినము, సంతోష దినము. కారణం ఏమిటంటే వెలివేయబడిన దూరంలో ఉంటున్న వారిని దరికి చేర్చుకోవటానికి భగవంతుడు ఈ లోకమును దర్శించిన వేళ ఆయన ఇచ్చిన సందేశం ఏమిటంటే అందరూ కూడా సంతోషం ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సమాధానముతో జీవించాలని ఆయన ఇచ్చిన సందేశము. అంటరాని వారిని అంటుకొనటానికి, అలాగే తండ్రి బీదులను బలపరచడానికి, బలహీనలను అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత దయచేయటానికి, దిక్కులేని వారికి దేవుడి దిక్కు అన్నట్లుగా ఆయన సమస్తము కూడా వారికి అనుగ్రహించి సంతోష సమాధానములు ఎల్లప్పుడూ కూడా ప్రజలు ఉండాలని పరలోకం నుండి దిగి వచ్చిన తన కుమారుని ఈ లోకంలో పంపించినట్టు అటువంటి దివ్యమైన సందేశము, సంతోష వర్తమానములు వీరందరికీ కూడా దినాన్ని ప్రపంచానికి ఇది పెద్ద పండుగ కనుక అందరూ ఎంతో సంతోషం ఉన్నారు. కేవలము క్రీస్తుని నమ్ముకున్న వారే కాదు, కానీ ఈ దినములో మార్పు ఉండదు. ఎన్ని అవాంతరములు, ఏ పరిస్థితులు వచ్చినా డిసెంబర్ 25 ఆ తేదీలో ఏ విధమైన మార్పు ఉండదు. కారణం ఏమిటంటే ఈయన మారని దేవుడు కనుక అనేక మంది దినాన్ని ఈ ఆలయమునకు వచ్చి భగవంతుని దర్శించుకుని ఒక క్రొవ్వొత్తి వెలిగించి ఆ వెలుగులో మేము కూడా నడవాలన్న నమ్మకముతో ప్రభు వందనాలు చెప్పుకుంటారు. కనుక క్రిస్మస్ సంతోషమైన సమాధానములు, ఆశీర్వాదములు, ఆరోగ్యములు రాబోయే నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మలను ఆయురాంతో దీవించి ఆస్వాదించి వర్ధలు చేయనుగాక. ఆమెను మీ అందరికీ కూడా క్రిస్మస్ యొక్క దిన శుభములు అందిస్తూ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నా పేరు ఈ జగదాంబ కేంద్ర కూడలిలో ఉంటున్న టింటి లూథరన్ సంఘానికి నా ప్రథమ అర్చకులు ఉంటున్నాను. నా పేరు అభిషేక్తులు పాల్ రాబర్ట్ స్మిత్ గారు. ఏపీ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత దేశ ప్రగతికి మాజీ ప్రధాని వాజ్పేయి తీవ్రంగా కృషి చేశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన చూపిన మార్గం సుపరిపాలన అని కొనియాడారు. వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలో వెంకటపాలెంలో ఆయన విగ్రహాన్ని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో కలిసి చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సుపరిపాలన సభలో సీఎం మాట్లాడారు. దేశం మెచ్చే నాయకుడిగా చిరస్థాయిగా ప్రజల గుండెల్లో వాజ్పేయి నిలిచిపోయారన్నారు. చరిత్రను తిరగరాసిన నాయకత్వం ఆయనదని, నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే నేత
ఎన్టీఆర్ వాజ్పేయి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండేదన్నారు. నేషనల్ ఫ్రంట్ ద్వారా యాంటీ కాంగ్రెస్కు ఎన్టీఆర్ బీజం వేశారు. ఒకప్పుడు నేను ఫోన్ విషయం మాట్లాడితే చాలా మంది ఎగతాళి చేసేవారు. నాలెడ్జ్ ఎకానమీకి టెలికాం సెక్టార్ వెన్నెముక లాంటిది. ఆ రంగం అద్భుతాలు సృష్టిస్తూ ముందుకెళ్తుంటే దానికి కారణం వాజ్పేయి అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు అణుపరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. ఆనాడు ఎన్టీఆర్ వాజ్పేయి దేశం కోసం ఆలోచించారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ అలా చేస్తున్నారు. నేను తెలుగు జాతి కోసం ఆలోచిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ఈరోజు ఒక చరిత్ర, ఒక యుగ పురుషుడు పుట్టిన రోజు, శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అది కూడా ఎక్కడ జరుపుకుంటున్నామంటే దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతిలో జరుపుకుంటున్నాం. చాలా సంతోషపడుతున్నాను. నాకెప్పుడు ఒకే కోరిక, దేవతల రాజధాని ఏ విధంగా ఉందో మనం ఊహించుకుంటున్నాం. అందులో ఒక నమూనాగా ఈ అమరావతి ప్రజా రాజధానిగా ప్రపంచం మొత్తం గుర్తుపెట్టే విధంగా చేయడమే నా ఆలోచన, నా ధ్యేయం. దానికోసమే పనిచేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఈ కొండే రైతుల్ని, ఈ ప్రాంత రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు శత జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుతున్నామంటే ఒక స్ఫూర్తిదాతలైనటువంటి రైతులు ముందుకొచ్చి ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 33,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు. భారత యువ క్రికెటర్ శ్రీచరణి సింహాచలం క్షేత్రాన్ని సందర్శించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న క్రికెటర్ శ్రీచరణికి ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు సాదరంగా స్వాగతం పలికారు. ఆలయ సాంప్రదాయాలను అనుసరిస్తూ శ్రీచరణి ముందుగా భక్తుల నమ్మకమైన కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం గర్భాలయంలో శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టతను ఆమెకు వివరించారు. దర్శన అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆమెకు వేద మంత్రోచ్చరణతో వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఏఈఓ కె తిరుమలేశ్వరరావు శ్రీచరణికి స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి ఆలయ ప్రసాదాలను అందజేశారు. భారత జట్టులో రాణించి దేశానికి మరిన్ని విజయాలు అందించాలని ఆలయ పండితులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అటల్జీ చూపిన సుపరిపాలన మార్గంలోనే దేశం ముందుకు సాగుతుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకొని అమరావతి వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి చౌహాన్ ఆవిష్కరించారు. ఏపీ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని సీఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో వాజ్పేయి పోషించిన పాత్ర చిరస్మరణీయమని అన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అమరావతికి ఒక ప్రత్యేకతని చేకూర్చేలా ఈ స్మృతివనాన్ని తీర్చిదిద్దడంపై చంద్రబాబుని అభినందించారు. ఇది భవిష్యత్తు తరాలకు ఆయన ఆదర్శాలను చాటి చెబుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అటల్జీకి నివాళులు అర్పించారు. जो अपने भांजियों को दो माँ का प्यार करता हूं, माँ, और इसलिए मैं तो आप सबको प्यार करता हूं. मेरा सौभाग्य है कि आज आपके बीच आया हूं और वो भी अटल जी के स्मृति वनम के इस कार्यक्रम में मैं अटल जी को भी सत बार प्रणाम करता हूं. अद्भुत नेता अटल जी. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక దార్శనిక నాయకుడు, అద్భుత నాయకుడు. నేను ఆనాడు భోపాల్ కళాశాలలో చదివేవాడిని, చిన్నవాడిగా ఉండేవాడిని. వారు వస్తున్నారని తెలిసి వారి ప్రసంగం వినడానికి వెళ్ళాను. ఆ ప్రసంగం విన్నాను. ఆనాడు విన్న ప్రసంగం ఈవాడు కూడా నా చెవుల్లో గింగులు తిరుగుతోంది. ఆయన వ్యక్తిత్వం ఎటువంటి హిమాలయంత వ్యక్తిత్వం ఉన్నది. ఈ దేశం మీద ఆయనకు ఆ దేశ భక్తిని మాటల్లో చెప్పాలంటే అది హిమాలయాల మస్తిష్కం లాగా, మన ఈ పంజాబ్ ఇవి భుజస్కంధాల్లాగా. కవిత పూర్తిగా చెప్పారు, మళ్ళీ చెప్పాలంటే కష్టం అవుతుంది. మత్స్యకారులకు మద్దతుగా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిపై పిడి యాక్ట్ పెట్టి అరెస్టులు చేయడం దారుణమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింహరావు అన్నారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు ఆధ్వర్యంలో బల్క్ డ్రగ్ వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతున్న సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా సెక్రటేరియట్ సభ్యులు ఎం అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం పిడి యాక్ట్పై అరెస్టు చేసి జైల్లో నిర్బంధించడాన్ని నిరసిస్తూ జగదాంబ జంక్షన్ బస్టాప్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ అప్పలరాజును బుధవారం పిడి యాక్ట్ పెట్టి పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు. పిడి యాక్ట్పై అరెస్టు అయిన వ్యక్తికి సంవత్సర కాలం బెయిల్పై విడుదల చేసే అవకాశం లేదని తెలిపారు. మాదక ద్రవ్యాల కేసులు, గూండాలపై ఇటువంటి చట్టాలు అమలు చేస్తారని తెలిపారు. ప్రజల కోసం పోరాడుతున్న అప్పలరాజు తాము భూ కబ్జాదారులను పేర్కొనడం అన్యాయమన్నారు. రాజాయిపేట మత్స్యకారులకు మద్దతుగా బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుందన్నారు. మత్స్యకారులు బల్క్ డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ హోంమంత్రిని అడ్డుకోవడం జరిగిందన్నారు. కేవలం ఆ ఉద్యమంలో పాల్గొన్నారని అప్పలరాజుపై పిడి యాక్ట్ పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడి మీద పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ప్రకారం నిన్న అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. సంవత్సర కాలం ఆయనకు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు కూడా అధికారం లేకుండా ఈ చట్టంలో ఉంది. దీంట్లో ఉన్నటువంటి చట్టం ఏమి చెబుతుందంటే ఇది డెకాయిట్లు, మారక ద్రవ్యాలు, గూండాలు, అనైతిక టెరిఫిక్ నేరస్తులు మీద పెట్టేటువంటి కేసు ఇది. అలాగే ఈయన ఏం చేశాట, ప్రజల్లో భయం మరియు కలవరాన్ని సృష్టిస్తున్నాడు. ఇది ఈ కేసులో పెట్టింది, ఇది పచ్చి అబద్ధం. ఈయన ఒక యాదవ కుటుంబం, గొర్రె కాపర్ల యొక్క కుటుంబం, సాధారణ కుటుంబంలో పుట్టి డిగ్రీ చదువుకొని జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం 25 ఏళ్ళు ఇక్కడ 10 సంవత్సరాలు మా కార్యాలయంలో పనిచేశారు. 25 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్యకర్త ఈయన. ప్రజల్లో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఈ చట్టం కింద దీని ప్రకారం అయితే అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టాలి. మేమందరం గోండాలు, మేమందరం భూ కబ్జాదారులమే, మేము ప్రజల తరఫున పోట్లాడేవాళ్ళం. వీళ్ళకి ఏమిటి, ఎందుకు చేశారు ఇదంటే అక్కడ ఫార్మా హబ్ పెట్టాలని ప్రభుత్వం చేస్తుంది. మత్స్యకారులు అక్కడ ఉన్నటువంటి రాజయ్యపేట, పెద్ద తీనార్ల, చిన్న తీర్నాల ఆ గ్రామాలు నేను 100 సార్లు వెళ్ళాను. వాళ్ళు కోర్టు స్టే తీసుకొచ్చారు. 15 సంవత్సరాలు స్టే ఉంది. రోహిణి ఇచ్చిన హైకోర్టు తీర్పు తర్వాత విశాఖ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ ప్రక్రియలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా అనేక బహుళ సౌకర్యాల కల్పనకు రైల్వే బోర్డు సుముఖత వ్యక్తం చేసిందని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్లో పర్యటించిన ఆయన నిర్మాణ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. అనంతరం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, కార్పొరేటర్ కందుల నాగరాజుతో కలిసి స్టేషన్లో ప్రస్తుతం ప్రయాణికులకు అందుతున్న వసతి సౌకర్యాలు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన ఈ ప్రాజెక్టుకు అదనంగా మరిన్ని హంగులు జోడిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అనేక బహుళ సౌకర్యాల కల్పనకు రైల్వే బోర్డు సుముఖత వ్యక్తం చేసిందన్నారు. 8 ప్లాట్ఫామ్లను 14కు పెంచి 16 రైల్వే లైన్లు వచ్చే విధంగా చేయబోతున్నట్లు వివరించారు. పశ్చిమం వైపు భాగంలో ఉన్న చిన్న స్టేషన్ భవనాన్ని తొలగించి అదనపు ప్లాట్ఫామ్లు తీసుకువస్తామన్నారు. అది పూర్తయ్యాక జ్ఞానాపురం వైపు అతిపెద్ద స్టేషన్ భవనం రూపుదిద్దుకుంటుందన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ని రివ్యూ చేయడానికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారితో రావడం జరిగింది. అండ్ రైల్వే మేనేజ్మెంట్ అంటే స్టేషన్ డైరెక్టరు, సిఏఓ అంకుష్ గుప్తా గారు, వాళ్ళ చీఫ్ ఇంజనీర్, వాళ్ళ టీం అందరితో చూశాము. గత సంవత్సరంన్నరగా చాలా దగ్గరగా మానిటర్ చేస్తున్నాము. కొంత దురదృష్టం ఏంటి అంటే ఫస్ట్ టైము టెండర్ వేసిన తర్వాత అది కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యి మళ్ళీ టెండర్ వేశారు. ఒకరు కోర్టుకు వెళ్ళి ఆ కోర్టు ప్రాసెస్లో ఆల్మోస్ట్ ఒక 9 months వేస్ట్ అయిపోయింది. బాధాకరము, ఎందుకంటే ఇది 2 సంవత్సరాల్లో అయిపోవాల్సిన ప్రాజెక్ట్. సో ఈ టైంలో ఈ 1.5 year డిలేలో ఏమైంది అంటే కేంద్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా రైల్వే మినిస్ట్రీ, రైల్వే బోర్డు కొన్ని విషయాల మీద కొంత పునరాలోచన చేసి ఎట్లాగో మనం ఇవాళ ఇంచుమించు 500 కోట్లు పెట్టి ఇక్కడ స్టేషన్ అప్గ్రేడేషన్ చేస్తున్నాం కాబట్టి అంకుష్ జీ నో ప్రాబ్లం పెట్టుబడి పెడుతున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఇష్యూస్ని మనం ఎట్లా రిజాల్వ్ చేయగలం. 8 ప్లాట్ఫామ్స్ పెంచి 16 రైల్వే లైన్లు ఇక్కడ టోటల్గా వచ్చే విధంగా ఇవాళ ఎక్స్పాన్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ దీనికి ఫేజింగ్ ఏంటి అంటే వెస్ట్ సైడ్ చిన్న స్టేషన్ బిల్డింగ్ ఉంది, ఇప్పుడు దాన్ని తీసేసి 14 ప్లాట్ఫామ్స్ కట్టిన తర్వాత ఒక మేజర్ వెస్ట్ స్టేషన్ బిల్డింగ్, అంటే ఇప్పుడున్న స్టేషన్ బిల్డింగ్ కన్నా పెద్ద బిల్డింగు వెస్ట్ సైడ్ వాళ్ళు కడుతున్నారు.
ఇంచుమించు ఒక 350 కార్లు 1500 బైకులకి పార్కింగ్ కడుతున్నారు. అక్కడ డ్రైన్ కూడా మార్చి దాని దారి మార్చి వాళ్ళ సర్వీస్ ఫెసిలిటీసు, ఎస్టీపీ, వాటర్ ట్రీట్మెంటు కోసం జాగా కూడా వాళ్ళు అక్కడ రెడీ చేస్తున్నారు. అండ్ ఆ ఫేజ్లో అక్కడ స్టేషన్ బిల్డింగ్ పూర్తయిపోయిన తర్వాత ఇక్కడ ఈ స్టేషన్ బిల్డింగ్ అంతా ఎరగొట్టి కొత్త బిల్డింగ్ ఇక్కడ కట్టబోతున్నారు. అండ్ రెండింటిని ఒక ఏరో బ్రిడ్జ్తో కనెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడున్న ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మీరందరూ వెళ్తే 3-3.5 మీటర్లు వెడల్పు, రాబోయే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, ఏరో బ్రిడ్జెస్ మినిమం 12 మీటర్లు వెడల్పు, అంటే 4 రేట్లు వెడల్పు ఉండబోతున్నాయి. అండ్ ఇంత బాగా ప్రాజెక్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా రైల్వే మినిస్టర్ గారు కూడా మన భావితరాల కోసము, భవిష్యత్తు కోసము ఎట్లా డిజైన్ చేయాలి అని 2 సార్లు మార్పులు అడిగారు. విశాఖ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు మంచి రోజులు రానున్నాయని, తిరుగువారికి పూర్వ వైభవం దక్కడం ఖాయమని జనసేన పార్టీ నాయకులు, విశాఖ దక్షిణ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. జగదాంబ వద్ద ఒక థియేటర్లో గురువారం విశాఖ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు 8వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పూర్వం నుంచి నేటి వరకు టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందినప్పటికీ ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు ఏమాత్రం ఆదరణ తగ్గలేదన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మరిన్ని ఉపాధి అవకాశాలు పొందాలని వంశీకృష్ణ ఆకాంక్షించారు. గౌరవ కార్యదర్శి, డాక్యార్డ్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ ఈ అసోసియేషన్ ద్వారా గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. భవిష్యత్తులో కూడా అందరూ కలిసి సమాజానికి తోడ్పాటును అందించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటరమణ మూర్తిరాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా మట్టా లోకేష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా చెల్లా నూకరాజు, మరో 40 మంది కార్యవర్గ సభ్యులు వివిధ పదవులకు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. లోకేష్ గారికి, నోకరాజ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ సంఘం మీ మీద చాలా బాధ్యత పెట్టింది కాబట్టి ఈ సంఘాన్ని బాగా ప్రతిష్టంగా చేస్తూ, అలాగే మీ సభ్యులందరూ కూడా కష్టాలు, సుఖాలు అండగా ఉండే విధంగా మేము ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సుమారు 1400 మంది అంటే మీ మీద ఆధారపడిన చాలా ఎక్కువ మంది ఉంటారు. సో మీరు నిత్యం కూడా కొంచెం రిస్కీ జాబ్ ఇది. మన ఫోటోలు తీస్తున్నప్పుడు కానీ లేకపోతే మనం పరిగెడతారు ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది. గ్రూప్ ఇన్సూరెన్స్ చిన్న చిన్న బైకుల మీద స్కిడ్ అయినా అదే ప్రాబ్లం అయినా కూడా ఎవరికైనా ఒకటి టైం పెట్టుకుని అందరూ కలిసి చేసుకుంటే 500 మహా 1000 రూపాయలు ఉంటుంది అంతే ఇయర్లీ. సో ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ చేసుకుని చాలా మంచిగా మన ఫ్యామిలీకి కానీ మనకు కానీ చాలా సపోర్ట్ ఉంటుంది. అలాగే ఎప్పుడు ఏదైనా అవసరమైనప్పుడు మా వంతు సహాయం ఆర్గనైజ్ కూడా అందిస్తాం. అలాగే మీ సభ్యులు అందరూ కూడా కష్ట సుఖాల్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళ స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన కుటుంబ సభ్యులకు అండగా నిలబడవచ్చు. సో ఆ విధంగా ఈ సంఘాన్ని బలపరిచి ఇప్పుడు చెప్తారు 83 రాజు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా, మరి ఇంకా మొత్తం చాలా పెద్దవాళ్ళు ఉన్నారు వేదిక మీద, వాళ్ళందరూ కూడా ఈ సంఘాన్ని నడిపించి ఒక టైంలో మనం చాలా ఇబ్బంది పడినాం. వీళ్ళందరూ కూడా తెలిసి ఈ సెంటర్ వచ్చిన తర్వాత అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న మన ప్రీతమ సోదరుడు లోకేష్ కుమార్ గారికి, అలాగే కార్యదర్శి నోకరాజు గారికి, వారి బృందానికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మనం ఈరోజు మన ప్రీతమ నాయకులు, మన సోదరుడు ప్రత్యేకంగా వంశీకర్ అంటే నాయకుల్లాగా ఎప్పుడు కూడా ఒక శాసనసభ్యుల్లాగా, ఒక పార్టీ అధ్యక్షుల్లాగా ఎప్పుడు కూడా మనతో ఉండరు. అటువంటి మంచి వ్యక్తిని మనం ఈ మంచి కార్యక్రమానికి మనం అతిథిగా పిలుచుకోవడం కూడా మనందరం కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే వంశీ గారు తెలుసు మన అందరికీ కూడా. ఈరోజు ఎన్నికల్లో ఇనామినేషన్గా గెలిచాం. అలాగే నేను ప్రెసిడెంట్గా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యొక్క ఎన్నికకి కారణమైన అడ్వైజర్ కమిటీ అండ్ మన ఫోటోగ్రాఫర్ సభ్యులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఇక మీదట ఇది ఇచ్చిన నాకు 3 సంవత్సరాలు ఇచ్చారు ఈ పదవి కాలం. ఈ 3 సంవత్సరాల పాటు సభ్యులందరికీ కూడా చేరువుగా ఉండి వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ హెల్త్ అండ్ మన అసోసియేషన్ నిర్వహించే కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసి అందులో అందరికీ కూడా చోదోడు వాదోడుగా ఉండి నేను
పూర్తి చేస్తానని కోరుకుంటున్నాను. ఎవరు కూడా అంటే నా మీద నమ్మకంతో ఎవరు కూడా నా మీద నామినేషన్ వేయకుండా నన్ను ఏకాగ్రంగా ఎన్నుకున్నారు. అందరికీ కూడా నా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు చేసిన ప్రెసిడెంట్ సెక్రటరీలకి. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు అటవీ చట్టాలను పరిరక్షించే విధంగా ఏర్పాటు చేసిన పీసా చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయడంతో పాటు గిరిజనులకు సంపూర్ణ హక్కులు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ భరద్వాజ్ అన్నారు. విశాఖ పోర్ట్ స్టేడియం వేదికగా 2 రోజులుగా నిర్వహిస్తున్న పిసా మహోత్సవ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిసా చట్టం స్థానిక సంస్థలకు అధికారం కల్పించడంతో పాటు పెండింగ్ సమస్యల పరిష్కారం లభిస్తుందన్నారు. పిసా చట్టం పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో గ్రామ సభల ద్వారా తీసుకున్న నిర్ణయాలు భారతదేశ ప్రజాస్వామ్య విధానాల నిజమైన బలాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. ఏపీ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ పిసా చట్టం పటిష్టంగా అమలు చేయడంతో షెడ్యూల్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు పంచాయతీలకు సాధికారత లభించడం గిరిజనుల జీవితాలను మెరుగుపరుస్తాయన్నారు. ఈ మహోత్సవాల సందర్భంగా పిసా పోర్టల్, గిరిజన భాషల్లో పిసా సూచికలు, శిక్షణ షెడ్యూల్స్ ఈ-బుక్ను ఆవిష్కరించారు. దినదినాభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ప్రజలకు అన్ని రకాల గృహోపకరణాల వస్తువులు అందుబాటులోకి తెచ్చేందుకు రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూంను ఏర్పాటు చేయడం అభినందనీయమని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసిల్మెట్ట రామాటాకీస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూంను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం 5 ఫ్లోర్లలో ఎమ్మెల్యే వంశీకృష్ణ కలిగి తిరిగి అన్ని రకాల ఫర్నిచర్ సామగ్రిని పరిశీలించి వాటి ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంస్థ అధినేత పి సుబ్బారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. నాణ్యతతో కూడిన అన్ని రకాల గృహోపకరణాల వస్తువులు అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా రామచంద్ర బ్రదర్స్ షోరూం కృషి చేయడం శుభపరిణామం అన్నారు. గతంలో ఫర్నిచర్ కోసం ఇతర దేశాల నుంచి ఆర్డర్ తెప్పించుకున్న వారమని, నేడు అటువంటి అవసరం లేకుండా రామచంద్ర బ్రదర్స్లో అటువంటి ఫర్నిచర్ అంతా లభిస్తుందన్నారు. అంతేకాక ఈ షోరూం ద్వారా అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలుగుతుందన్నారు. షోరూం అధినేత పి సుబ్బారావు మాట్లాడుతూ తమ షోరూంలో అన్ని రకాలైన మంచాలు, టేబుల్స్, సోఫా సెట్స్, రిక్లైనర్ సోఫాలు అన్ని మోడల్లో లభిస్తాయని, కస్టమర్ల ఆర్డర్ల ప్రకారం తయారు చేసి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం షోరూం ప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈరోజు రామాటాకీస్ రోడ్లో రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుశీల గారి దంపతులు, వాళ్ళ బ్రదర్స్, ఇంకా స్థానికులు అందరూ, నాయకులు అందరూ పాల్గొన్నారు. శ్రీ రామచంద్ర బ్రదర్స్ ఇది 16వ షోరూమ్. అద్భుతంగా ఉంది. ఇంట్లోకి కానీ ఆఫీసులకు కానీ ఏ ఒక్క ఐటెం కావాలన్నా కూడా అన్నీ దొరుకుతాయి. ఆ సంస్థ దినదినాభివృద్ధి జరగాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. విశాఖపట్నం కూడా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఎవరైనా ఒకసారి విజిట్ చేస్తే ఏదో ఒకటి కొనిళ్ళాలి అనే విధంగా ఇక్కడ ఉంది. నాకే అనిపించింది. నేను ఎప్పుడు ఏదన్నా ఆఫీస్కి ఫర్నిచర్ కావాలంటే చైనా నుంచి తెప్పించేవాళ్ళమే. నెక్స్ట్ అవసరం లేకుండా ఇక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా దగ్గర చూసుకుంటారు కాబట్టి నగర ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని కోరుకుంటున్నాం. ఇక్కడ అన్ని రకాల ఫర్నిచర్, ఒక ఇంటికి ఆఫీస్కి కావాల్సిన అన్ని రకాల ఫర్నిచర్, వందలాది మోడల్స్ హోల్సేల్ ధరలో దొరుకుతాయి. డైనింగ్ టేబుల్స్, ఆఫీస్ టేబుల్స్, మంచాలు, పరుపులు, ఏ ఫర్నిచర్ అయినా ఇంటికి కావాల్సిన ప్రతి ఫర్నిచర్ ఏ క్వాలిటీలో, అన్ని మంచి మంచి క్వాలిటీలో అన్ని తరగతుల వాళ్ళకి, చిన్నవాళ్ళకి, మధ్య వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అన్ని తరగతుల వాళ్ళకి రీజనబుల్ ప్రైస్లో క్వాలిటీస్ తోటి జరుగుతాయి. తర్వాత సర్వీస్ ఏ రోజు ఆ రోజు, సేల్ చేసింది ఏ రోజు ఆ రోజు డిస్పాచ్ చేయడం, మళ్ళీ కస్టమర్ని రిపీట్ చేసుకున్నట్టుగా మేము మా సైడ్ నుంచి 100% చేయడం కోసం రెడీగా ఉన్నాం. సో రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ ఫర్నిచర్ని అందిస్తాం. అన్ని చోట్ల మేము ఎక్కడైతే బ్రాంచ్లు పెట్టామో అన్ని చోట్ల కస్టమర్ దేవుళ్ళు అందరూ మమ్మల్ని చాలా ఆదరాభిమానిస్తున్నారు. చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీయెస్ట్ కస్టమర్స్, ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్ హ్యాపీయెస్ట్గా ఉన్నారు. సో విశాఖపట్నం ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని, అందరూ ఆశీర్వదించాల్సిందిగా కోరుచున్నాం.
విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖ టీడీపీ నాయకులు పొడుగు కుమార్, కీర్తి ప్రసాద్, బండారు అప్పారావు నేతృత్వంలో భారీ కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిళలకు వస్త్రాలను, స్వీట్స్ పంచిపెట్టారు. అనంతరం కుమార్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు పాటించడం ద్వారా ఎదుటివారికి సహాయం చేయగలుగుతామన్నారు. కూటమి ప్రభుత్వంలో మైనారిటీలకు పెద్దపీట వేశారన్నారు. తమ ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖ ఎంతో అభివృద్ధి చెందిందని, అనేక కంపెనీలు విశాఖకు తరలి రావడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడి నగరం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర యువ నాయకులు నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు జీసస్ అనుగ్రహం ఉండాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో విశాఖ బీసీ సెల్ నాయకులు కర్రి సింహాద్రి నాయుడు, లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ ధర్నాల దుర్గా ప్రసాద్, టీడీపీ మైనారిటీ నాయకులు పైడివాడ శ్రీనివాస్, బొబ్బిలి శ్రీనివాస్ పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. మరి ప్రతి ఒక్కరికి ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే మా పార్టీ కార్యాలయంలో మరి మా తెలుగుదేశం సభ్యులు ప్రతి ఒక్కరు వచ్చారు. ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయండి. ప్రతి ఒక్కరు ఒక కుటుంబ సభ్యుల్లాగా ప్రతి ఒక్కరు వచ్చారు ఇక్కడికి. మరి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ఈరోజు క్రిస్మస్ ప్రపంచ దేశాలంతా చేసుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్ అండి. మరి ఆ క్రిస్మస్ మన చంద్రబాబు నాయుడు గారు కూడా, సీఎం గారు కూడా చెప్పారండి. గవర్నమెంట్ సీఎం గారు కూడా గవర్నమెంట్ ఆఫీసులో కూడా క్రిస్మస్ చేయమని చెప్పారు గవర్నమెంట్ ప్రోగ్రాంగా. అలాగే మన పార్టీ ఆఫీసులో కూడా ఈరోజు జరిపించడం జరిగింది. సింహాచలం పుణ్యక్షేత్రంలో వెలిసిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి దేవస్థానంలో గురువారం పగల్పత్తు ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీమతి ఎన్ సుజాత ఆదేశాల మేరకు ఆలయ అధికారులు మరియు అర్చక బృందం ఈ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సహాయ కార్యనిర్వహణ అధికారి కె తిరుమలేశ్వరరావు ప్రత్యేక పర్యవేక్షణలో ఉత్సవ ఏర్పాట్లు జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు మరియు ఇతర అర్చక స్వాములు, వేద పండితులు, నాదస్వర వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య స్వామివారి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా అమ్మవారికి విశేష అర్చనలు, ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి మాట్లాడుతూ స్వామివారి ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లోక రక్షణకు యేసుక్రీస్తు జన్మించారని, ఆయన ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ ఆనందమైన జీవనం గడపాలని, క్రిస్మస్ అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదని, అది ప్రేమ, క్షమ, త్యాగం, సేవ అనే విలువలను మన జీవితాల్లో నాటే మహాపర్వదినమని ఏపీ భాజపా శాసనసభపక్ష నేత, విశాఖ ఉత్తర శాసనసభ్యులు పి విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. గురువారం మర్రిపాలెం ట్రినాడిడ్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసుక్రీస్తు జననం రాజ్మహల్లోనో బంగారు భవనాల్లోనో జరగలేదని, సామాన్యుల మధ్య పశువుల పాకలో ఆయన జన్మించడం ద్వారా అహంకారం కంటే వినయం గొప్పదని ప్రపంచానికి చాటి చెప్పానని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం క్రైస్తవుల అభివృద్ధికి, చర్చిల నిర్మాణానికి, పండుగ కానుకలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, డాక్యార్డ్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ లోక రక్షకుడు క్రీస్తు జననం ప్రపంచానికి పర్వదినమన్నారు. యేసుక్రీస్తు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిలోని సేవా, దయా గుణాలు కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్తో పాటు పెద్ద సంఖ్యలో క్రైస్తవ పాస్టర్లు, క్రైస్తవ సోదరీమణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మహావిశాఖలో భక్తి శ్రద్ధల నడుమ ఘనంగా జరిగిన క్రైస్తవుల క్రిస్మస్ వేడుకలు. జీసస్ బోధనలు తెలియజేసి క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరిన సంఘ పెద్దలు, పాస్టర్లు. అమరావతి వెంకటపాలెంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొని వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి చౌహాన్. సిపిఎం నేత అప్పలనాయుడిని పిడి యాక్ట్పై అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ జగదాంబ కూడల్లో ధర్నా చేపట్టిన సిపిఎం నేతలు. మత్స్యకారులకు మద్దతుగా బల్క్ డ్రగ్ కు వ్యతిరేకంగా పోరాడితే పిడి యాక్ట్ పెట్టి అరెస్టు చేయడంపై మండిపడ్డ సిపిఎం నాయకులు.
నగరంలో ఆసిల్మెట్ట రామా టాకీస్ రోడ్లో అట్టహాసంగా ప్రారంభమైన రామచంద్ర బ్రదర్స్ ఫర్నిచర్ షోరూమ్ ను ప్రారంభించి గృహోపకరణాలు పరిశీలించి అభినందించిన దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.